ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇశ్రాయేలీయుల పట్ల ప్రభువు ఆదరము. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నీవు వెళ్ళి యెరూషలేమునకు ఇట్లు ప్రకటింపుము. ప్రభువు వాక్కిది: నీవు యువతివిగా ఉన్నప్పుడు నా పట్ల చూపిన అనురాగమును, నా వధువువైనప్పుడు నా పట్ల చూపిన ప్రేమను నేను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. నీవు పైరు వేయని తావగు ఎడారి గుండా నన్ను అనుసరించి వచ్చితివి. ఇశ్రాయేలీయులు నాకు పవిత్ర ప్రజలు. నాకు ముట్టవలసిన పంటలో ప్రథమ ఫలముల వంటి వారు. వారికి కీడు చేయు వారిని నేను శిక్షించి కష్టాల పాలు చేసి తిని. ఇశ్రాయేలు పితరుల పాపములు. యాకోబు వంశజులారా, ఇశ్రాయేలు తెగలారా, ప్రభు పలుకులాలింపుడు. ప్రభు వాక్కిది: నాలో ఏమి నేరము చూచి మీ పితరులు నన్ను త్యజించిరి? వారు వ్యర్థమైన విగ్రహములను కోల్చి తామును నిరర్ధకులైపోయిరి. నేను వారిని ఐగుప్తు నుండి విడిపించుకొని వచ్చి తిని, వారిని ఎడారి గుండా తోడ్కొని వచ్చి తిని, ఇసుక గోతులు గల మరుభూమి గుండా నడిపించి తిని. అది ఎవరును వసింపని, ఎవరు పయనింపని భయంకరమైన తావు, ఎండి మలమల మాడు నేల. అయినను ఆ ప్రజలు నన్ను పట్టించుకోరైరి. నేను వారిని సారవంతమైన నేలకు కొనివచ్చి తిని, వారు దానిలో పండిన పంటను, దానిలో లభించు ప్రశస్త వస్తువులను అనుభవించవచ్చును. కాని వారా నేల మీద కాలు మోపగనే దానిని నాశము చేసిరి, నా దేశమును అపవిత్రము చేసిరి. యాజకులు నన్ను పట్టించుకోరైరి. ధర్మశాస్త్రమును బోధింపవలసిన యాజకులు నన్ను తలపరైరి. ప్రభు ఎక్కడ ఉన్నాడు అని అడిగి పాలకులు నా మీద తిరుగబడిరి. ప్రవక్తలు బాలుదేవత పేరు మీద ప్రవచనములు చెప్పిరి. శక్తి చాలని బొమ్మలను పూజించిరి. ప్రభు తన ప్రజల మీద వ్యాజ్యము తెచ్చుట. కనుక నేను నా ప్రజల మీద వ్యాజ్యము తెచ్చెదను, వారి సంతతి మీద నేరము తెచ్చెదను. ఇది ప్రభువునైన నా వాక్కు. మీరు పడమరన కిత్తీము సైప్రస్సు ద్వీపము వరకును పొండు, తూర్పున కెదారు దేశము వరకు మీ దూతలను పంపుడు. ఇట్టి కార్యము పూర్వమెన్నడైనా జరిగినదేమో పరిశీలించి చూడుడు. తాము కొల్చు దైవములు నిజముగా దైవములు కాకున్నను ఏ జాతియు వారిని విడనాడలేదు. కాని నా ప్రజలు తమకు కీర్తి తెచ్చిన నన్ను విడనాడి తమ కెట్టి మేలును చేయజాలని బొమ్మలను కొల్చిరి. ఆకాశమా, నీవీ చేయిదమును గాంచి వెరగందుము, భీతితో కంపించుము. ఇది ప్రభువు వాక్కు. నా ప్రజలు 2 నేరములు చేసిరి. వారు జీవజలముల బుగ్గనైన నన్ను పరిత్యజించిరి. నెర్రెవిచ్చుటచే నీరు నిలువని రాతి తొట్లను తొలిపించుకొనిరి. ఇశ్రాయేలీయుల పాపములకు శిక్ష. ఇశ్రాయేలీయులు బానిసలా? కాదు, బానిసలుగా పుట్టలేదు. మరి వారి శత్రువులు వారిని రీతిగా కొల్లగొట్టనేలా? విరోధులు వారిని చూచి సింహముల వలె గర్జించిరి. వారి దేశమును ఎడారిగా వించిరి. వారి నగరములను పాడుచేసి నిర్మానుష్యము గావించిరి. మెంఫిసు, తహపనేసు ప్రజలు వారి పురెలను పగులగొట్టిరి. కాని ఈ అనర్థములను మీరే కొని తెచ్చుకొంటిరి. నేను మిమ్ము మార్గము వెంట నడిపించుచున్నను, మీరు మీ ప్రభువును దేవుడనైన నన్ను విడనాడితిరి. మీరు ఐగుప్తునకు వెళ్ళి నైలు నది నీళ్లు త్రాగుట వలన లాభమేమి? అస్సిరియాకు వెళ్ళి యూఫ్రటీసు నీళ్లు త్రాగుట వలన ఫలితమేమి? మీ పాపమే మిమ్ము శిక్షించును. నన్ను విడనాడుట వలన మీరు చీవాట్లు తెచ్చుకొందురు. మీరు మీ ప్రభువును దేవుడనైన నన్ను పరిత్యజించుట వలన
నన్ను నిర్లక్ష్యము చేయుట వలనను ఎట్టి కీడును ఎట్టి శ్రమను తెచ్చుకుందురో ఊహింపుడు. సర్వశక్తిమంతుడును ప్రభువునైన నా వాక్కిది. ఇశ్రాయేలు ప్రభువును పూజించుటకు ఇష్టపడుటలేదు. మీరు పూర్వము నుండియే నా అధికారమును ధిక్కరించి మేము నీకు సేవలు చేయమని పలికితిరి. ప్రతి ఎత్తైన కొండమీద ప్రతి పచ్చని చెట్టు క్రిందను మీరు వ్యభిచరించితిరి. మంచి విత్తనము నుండి మొలకెత్తిన శ్రేష్టమైన ద్రాక్ష తీగను నేను మిమ్ము నాటితిని. కాని మీరిప్పుడు నిష్ప్రయోజకమైన భ్రష్టజాతి ద్రాక్షలుగా మారిపోయితిరి. మీరెన్ని క్షాళన పదార్థములతో కడుగుకొనినను ఎన్ని సబ్బులతో తోముకొనినను నీ దోషపు మరకలు నాకు కనిపించుచునే ఉండును. ఇది ప్రభువునైన నా వాక్కు. మీరు మేము అపవిత్రులము కాలేదనుచున్నారు, మేము బాలుదేవతను కొలువలేదని పలుకుచున్నారు. కాని మీరు లోయలో ఎట్లు ప్రవర్తించితిరో చూడుడు, మీరేమి చేసితిరో గమనింపుడు. మీరు ఎదకు వచ్చిన ఒంటె వంటివారు. అడవి గాడిద ఎదకు పోయి అటూనిటూ పరుగెత్తును. ఎడారిలో అటూనిటూ పరుగిడి గాలిని వాసన చూచును. ఋతు సమయము వచ్చినప్పుడు దానిని ఎవడాపగలడు? మగవంటే దాని కొరకు వెదకనక్కరలేదు. ఋతుకాలమున అది దానికి సులభముగానే దొరకును. మీరు మీ కాలి చెప్పులు అరిగిపోవు వరకు, మీ గొంతు దప్పికతో ఎండిపోవు వరకు అన్యదైవముల వెంటపడి తిరుగనేలా? కాని మీరు మేమిప్పుడు వెనుకకు తిరిగి రాలేము, మేమన్యదైవములను వలచితిమి కనుక వారి వెంట పోక తప్పదని పలుకుచున్నారు. ఇశ్రాయేలీయులకు శిక్ష తప్పదు. ప్రభువు ఇట్లనుచున్నాడు, దొంగ పట్టుబడినప్పుడు అవమానము పాలగును. ఇశ్రాయేలీయులకు నిత్తిగతియే పట్టును. వారి ప్రజలు, రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు తలవంపులు తెచ్చుకొందురు. మీరు కొయ్యదిమ్మను మా తండ్రి అని పిలుచుచున్నారు, రాతిని మా తల్లి అని పిలుచుచున్నారు. మీరు నా నుండి వైదొలుగుచున్నారే గాని నా చెంతకు వచ్చుటలేదు. కాని మీ కాపద వచ్చినప్పుడు మాత్రము లెమ్ము, నీవు వచ్చి మమ్మాదుకోవలనని ప్రాధేయపడుచున్నారు. మీరు స్వయముగా చేసుకున్న ఆ దేవతలేరి? వారిని వచ్చి మీ ఆపదలో మిమ్ము రక్షింపుమనుడు. యూదాదేశమా, నీకెన్ని నగరములున్నవో అందరు దైవములు ఉన్నారు కదా. మీరు నాపై ఎట్టి వ్యాజ్యము తెచ్చెదరు? మీరు నా మీద తిరుగుబాటు చేయనేలా? ఇది ప్రభువునైన నా వాక్కు. నేను మిమ్ము దండించినను ఫలితము దక్కలేదు. మీరు నా శిక్షను అంగీకరింపలేదు. మీరు గర్జించు సింహము వలె మీ ప్రవక్తలను వధించితిరి. ఇశ్రాయేలీయులారా, నా పలుకులాలింపుడు. నేను మీ పట్ల నివాసయోగ్యము కాని ఎడారి వలెను చీకటి ప్రదేశము వలెను మెలగితినా? మరి మీరు మేము మా ఇష్టము వచ్చినట్లు చేయుదము, మేము మరలా నీ చెంతకు రాము అని పలుకనేలా? యువతి తన ఆభరణములను మరచిపోవునా? వధువు తన వివాహ వస్త్రములను విస్మరించునా? కాని నా ప్రజలు మాత్రము లెక్కింప అలవిగానన్ని నాళ్ల వరకు నన్ను విస్మరించిరి. మీకు మీ ప్రేమికుల వెంటబడుట బాగుగా తెలియును. వేశ్యలు కూడా మీ నుండి కామకలాపములు నేర్చుకోవచ్చును. మీ బట్టల మీద పేదలు దీనులనైన వారి నెత్తురు మరకలు కనిపించుచున్నవి. అవి దోపుడు కాండ్రు చంపుట వలననైన మరకలుగావు. అయినను మీరు మేము నిర్దోషులము, ప్రభువు కోపము నిక్కముగా మా నుండి తొలగిపోయినది అని అనుకొనుచున్నారు. మీరు మేము పాపము చేసితిమని ఒప్పుకొనుటలేదు కనుక నేను మిమ్ము దండింతును. మీరు ఇంత తేలికగా దైవములను మార్చుకోనేలా? మీరు అస్సిరియాను నమ్మి ఆశాభంగము తెచ్చుకొన్నట్లు ఐగుప్తును నమ్ముట వలనను మీకు నిరాశ తప్పదు. అక్కడ నుండి కూడా చేతులు నెత్తిన పెట్టుకుని తిరిగి వత్తురు. ప్రభువునైన నేను మీరు నమ్మిన వారిని తిరస్కరించి తిని కనుక
ఆ దేశీయుల వలన మీకు లాభము కలుగదు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. తూరు రాజు పొగరు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తూరు రాజునకు ప్రభువునైన నా పలుకులిట్లు వినిపింపుము. ఓయి, నీవు గర్వముతో పొంగిపోయి, నేను దేవుడను, సాగరముల నడుమ దేవుని వలె సింహాసనముపై కూర్చుంటిని, నేను దేవునితో సరిసమానుడనని ఎంచుచున్నావు. నీవు నరుడవు కాని దేవుడవు కావు. నీవు నేను దానియేలు కంటే తెలివైన వాడను, నాకు తెలియని రహస్యములు లేవని తలంచుచున్నావు. నీవు తెలివితోనూ నేర్పుతోనూ సంపదలు కూడబెట్టితివి, వెండి బంగారు రాసులు ప్రోగు చేసితివి. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకొంటివి. సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది కనుక యావే ప్రభువునైన నా వాక్కిది. నీవు నేను దేవునితో సరిసమానుడనని ఎంచితివి. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదికి రప్పింతును. వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవోపేతములైన వస్తువులన్నిటినీ నాశము చేయుదురు. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడద్రోయుదురు. నిన్ను సంహరించువారు నీ మీదికి వచ్చినప్పుడు నేను దేవుడనని చెప్పగలవా? నిన్ను హతము చేయువారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నరుడవే అవుదువు గాని దేవుడవు కాజాలవు. సున్నతి లేనివారు చంపబడు రీతిగా నీవు పరజాతి వారికి చిక్కి నీచమైన చావు చత్తువు. ఇది దేవుడైన ప్రభు ఆజ్ఞ. తూరు రాజు పతనము. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తూరు రాజును గూర్చి శోకాలాపము చేయుము. అతనితో యావే ప్రభునైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నీవు ఒకప్పుడు సర్వగుణ సంపూర్ణుడవు, మహాజ్ఞానివి, మహాసౌందర్యమూర్తివి. నీవు దేవుని వనమైన ఏదేనునా వసించితివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, వజ్రము, కురవిందము, నీలము, పద్మరాగము, పచ్చ మొదలైన మణులను ధరించితివి. సువర్ణాభరణములు తాల్చితివి. నేను నిన్ను సృజించిన దినముననే అవన్నీయు తయారు చేయబడినవి. నీకు కావలి కాయుటకు ఒక కెరూబు దేవదూతను నియమించితిని. నీవు నా పవిత్ర పర్వతముపై వసించుచు దగదగా మెరయు మణుల మధ్య తిరుగాడుచుంటివి. నీవు జన్మించినప్పటి నుండి సుచరిత్రుడవుగానే ఉంటివి, కాని కొంతకాలమునకు చెడ్డకు పాల్పడితివి. నీ వ్యాపారము పెరుగుట వలన నీవు హింసకు పాపమునకు ఒడిగట్టితివి. నేను నిన్ను నా పవిత్ర నగరము నుండి గెంటివేసి తిని, నీకు కావలియున్న దేవదూత నిన్ను దగదగా మెరయు మణుల నుండి తరిమివేసెను. నీవు నేను అందగాడనని గర్వించితివి. నీ కీర్తి వలన నీకు తల తిరిగెను, నీ విజ్ఞానమంతరించెను. కావున నేను నిన్ను నేల మీద పడద్రోసి తిని, ఇతర జాతులు నీ నుండి గుణపాఠము నేర్చుకున్నట్లు చేసి తిని. వ్యాపారమున నీవు చేసిన అన్యాయముల వలన నీ ఆరాధన మందిరములు అపవిత్రమయ్యను. కావున నేను నిన్ను సూచించు ఈ నగరమునకు నిప్పంటించి దానిని కాల్చివేసితివి. నీవైపు చూచువారందరూ నీవు బుగ్గి అయితివని గ్రహింతురు. జాతులలో నిన్నెరిగిన వారు నిన్ను చూచి భీతిల్లుదురు. నీవు భీకరముగా అంతమొందితివి, శాశ్వతముగా కనుమరుగైపోయితివి. సీదోను. ప్రభువాణి నాతో ఇట్లనెను, నీవు సీదోనును ఖండింపుము, దానికి నా పలుకులుగా ఇట్లు చెప్పుము. సీదోను, నేను నీకు శత్రువును అగుదును. నేను నిన్ను శిక్షించి కీర్తి తెచ్చుకొందును. నేను నిన్ను దండించి నా పావిత్ర్యమును వెల్లడి చేసుకున్నప్పుడు ప్రజలు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నీ మీదికి అంటురోగమును పంపుదును. నీ వీధులలో నెత్తురు పారును. శత్రువులు నలువైపుల నుండి నిన్ను ముట్టడించి నీ ప్రజలను హతము చేయుదురు. అప్పుడు నీవు నేను ప్రభువునని గుర్తింతువు. శత్రుపీడనము నుండి విముక్తి.
ప్రభు పలుకులివి. ఇశ్రాయేలునకు చుట్టుపట్ల వసించుచు వారిని చిన్నచూపు చూచిన జాతులిక మీదట ముండ్లవలెను ముండ్ల కంపవలెను వారిని బాధింపచాలవు. ఇశ్రాయేలీయులు నేను ప్రభువునని గుర్తింతురు. యావే ప్రభువు ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయులను చెల్లాచెదురు చేసిన దేశముల నుండి మరలా వారిని రప్పింతును. ఎల్ల జాతులను నేను పవిత్రుడనని గుర్తించును. ఇశ్రాయేలీయులు వారి సొంత దేశముననే నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన నేల మీదనే వసింతురు. అచట వారు సురక్షితముగా బ్రతుకుదురు. ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుదురు. నేను వారిని చిన్న చూపు చూచిన ఇరుగు పొరుగు జాతులను శిక్షింతును. ఇశ్రాయేలునకు భద్రత కలుగును. అప్పుడు వారు నేను తమ దేవుడనైన ప్రభువునని గుర్తింతురు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. మూర్ఖుడు తప్పు చేసియు పశ్చాత్తాపపడడు, కాని సత్పురుషుడు మన్నింపును పొందగోరును. ఎవరి వ్యధ వారికే తెలియును. ఒకరి సంతోషమును అన్యులు పంచుకోచాలరు. దుష్టుని ఇల్లు కూల్చివేయబడును, సజ్జనుని ఇల్లు దృఢముగా నిల్చును. మంచి మార్గము వలె కనిపించునది కూడా కడకు మృత్యులోకమునకు కొనిపోవచ్చును.